డ్రగ్స్ పైన కొట్లాడుతున్నావు, నువ్వు డ్రగ్స్ తీసుకుంటున్నావా? నువ్వు డ్రగ్స్ అమ్మినావా? డ్రగ్స్తో నీకు వ్యాపారానికి సంబంధం ఉందా? మీరు డ్రగ్స్ వ్యాపారాలు నీకేం లాభం వచ్చింది అని నువ్వు ఉద్యమం చేసినావు? అదే కదా మేము నిరుద్యోగులతో ఇప్పుడు టీఎస్పీఎస్ క్వశ్చన్ పేపర్ లీక్ అయిన దానిపైన నేను హైకోర్టులో పిటిషనర్ను ఇవాళ కూడా సిబిఐ ఎంక్వైరీ నువ్వేమన్నా దేని మీద పిటిషన్ చేసినావా? నువ్వేమైనా పిటిషన్ చేసినావా? ఓఆర్ఆర్ మీద విజిలెన్స్లో కేసు పెట్టినావు. ఇవాళ ఓఆర్ఆర్ వాడు డబల్ పెంచింది, ఇవాళకి రేపంచి డబల్ అవుతానే ఓఆర్ఆర్ టోల్ గేట్లు. నువ్వు ముఖ్యమంత్రిని రద్దు చేసినావాను. అదే నీకు ఒక ఉద్యమం దానిపైన మనం స్పందిస్తే, ఒక ఇష్యూ పైన స్పందించినప్పుడు ఆ ఇష్యూ పైన మనం నమ్మి కొట్టాడగలుగుతారు అని చెప్పి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం నిలబడతాం వాళ్ళకు. నువ్వు ఒక పొలిటీషియన్ అయి ఉండి బోకర్ మాటలు మాట్లాడితే గాను, నువ్వు విద్యార్థి అంటే బోకర్ మాటలు అంటారు, అవి బ్రోకర్ మాటలు మాట్లాడితే కదా. నువ్వు సీఎం మాటలు మాట్లాడు. ఇంకా నేను బ్లాక్ మెయిలర్ను, ఇంకా నేను మీటింగ్లలో ఎట్లా పడితే అట్లా మాట్లాడతా. నేను సీఎంను కాదు, నేను గ్రామ పంచాయతీ సర్పంచ్ లెవెల్ నాది, వార్డు మెంబర్ లెవెల్లో నువ్వు మాట్లాడితే ఎట్లా? ఇసోంటి చిల్లరగానే చిల్లరగానే నేను సీఎం చేయొద్దన్నబ్బా. ఓకే, చిల్లరగాళ్ళు కూడా ట్రైనింగ్ అన్న పోయేది ఉండే. ఏదైనా ముఖ్యమంత్రి దగ్గర ట్రైనింగ్ తీసుకొని వచ్చి మాట్లాడలే. దేశ చరిత్రలో ముఖ్యమంత్రులు ట్రైనింగ్ తీసుకున్న దాఖలాలు ఉన్నాయా? వరస్ట్ సీఎం కదా కావాలి కదా. ఇప్పుడు వేదికల పైన బ్రదర్ వాళ్ళిద్దరు టార్గెట్ కాదు. ఓకే, వాళ్ళ ఆయనకు టార్గెట్ ఫస్ట్కి వెళ్ళి నేను రేపు ఎక్కడికి వెళ్ళి ఎట్లకెళ్ళి వచ్చినా కానీ నేనే వస్తా. ఒక్కనంటే బాగుండదు, ఇద్దరిని కలిపి అట్లకెళ్ళి ఇట్లకెళ్ళి వాళ్ళు నాకు వాళ్ళకి కంపారిజన్ ఉండదు. అట్లకెళ్ళి కావాలని ఒకటి కలిపి ఇట్లకెళ్ళి ఇట్లా గుంజే ప్రయత్నం చేసింది. ఆయన బ్రదర్ ఆయన ధరని మీద ఆయన పాత్ర లేదు, కొట్లాడలే. 7 నెలలు అయింది ధర మీద కమిటీ చేసి రద్దు చేసినావా? వరంగల్లా రైతుల డిక్లరేషన్ సభల ప్రభుత్వం వచ్చిన తెల్లారే ధరని రద్దు అన్నాడు. ఏమైంది? రేపు రాహుల్ గాంధీని అడుగుతానే వరంగల్లా వాట్ హ్యాపెన్ మిస్టర్ రాహుల్ గాంధీ అని అడుగుతా. ఇప్పుడు నేను ఎవరికి లెక్కప్ప చెప్పి ఎవరు బ్యానర్ కడతా, పెద్దది పోస్టర్ రిలీజ్ చేస్తా. ఆయనకి ఎట్లా చేర్చాలో నాకు అలా చేస్తా. అది క్లిప్పింగ్ పెట్టి పంపుతారు. రేపు డేట్ డిక్లేర్ కానీ రాహుల్ గాంధీ చెప్పాలి నీ ధరని ఏమైందని, ఉద్యోగాలు ఏమైనా రాహుల్ గాంధీ చెప్పాలి. నేను ఎందుకు వదులుతా? నేను అదే నాకు బాకీ ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఏం బాకీ ఉంది? ఇది మా కష్టంతో వచ్చింది కదా పార్టీ. మీరు స్లోగన్ ఇచ్చిండ్రు, మీరు తప్పుడు స్లోగన్లు ఇచ్చిండ్రు. మేము కష్టపడ్డాము, మీ స్లోగన్లతో గెలిచిన సుపియానికి మీరు డిక్లరేషన్ చేసిండ్రు. బొంగా చూసేవాడు ఓటేయాలి, ఇక్కడ రేవంత్ రెడ్డి మేనిఫెస్టో చూసేవాడు ఓటేయాలి. మీతో మాట ఇప్పించిన మాట ఏమైందని నేను అడుగుతాము, మాకు హక్కు ఉంది. అర్థమైందా? మీరు మరి మాట ఎందుకు ఇచ్చిండ్రు? ఎవడు ఇమ్మన్నాడు? మేము ఇయ్యలే కదా. ఎక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2 లక్షల నౌకరిని ఏడాలి నువ్వు చూడెప్పుడు. అది కాని పని అబ్బా. మీకు ముందే తెలుసు ఈ మాట. ఎట్లయితే చెప్పబ్బా, ఎట్లయితే చెప్పు. మరి జనాలు జనాభా నమ్మలే, జనం మమ్మల్ని నమ్మారు. వీళ్ళు ఉచ్చగాలని వాడు నమ్ముతారు బ్రదర్. 5,70,000 వరంగల్ సెంట్రల్ జైలు కుదబెట్టిండ్రు అని చెప్పేసి నేను తీసుకొచ్చి నేను బయట తెలంగాణ అప్పులది ఏ బ్యాంకులో ఎన్నెన్ని అప్పులు తెచ్చింది, ఏమేమి కుదబెట్టింది అని చెప్పేసి నేను బయటికి తీసుకొని వచ్చాను. నాకు తెలంగాణ ఆర్థిక పరిస్థితి నాకు తెలుసు, ఆర్థిక వనరులు ఎట్లా సమకూర్చుకోవాలని కూడా నాకు ఐడియా ఉన్నది. అర్థమైందా? నీ దగ్గర ఏమున్నది? నీ దగ్గర ఏం లేదు కాబట్టి నువ్వు చేయలేవని తెలుసు. అర్థమైందా బ్రదర్? ఇలా రింగ్ రోడ్డు మీదనే రోజుకు 2 కోట్ల రూపాయలు వస్తాయి. ఒక రోజుకు అంటే సంవత్సరానికి 6 కోట్ల రూపాయలు. సారీ 60 కోట్ల రూపాయలు. అడ్వర్టైజ్మెంట్ మీద 400 కోట్ల రూపాయలు పర్ మంత్. వట్టి హైదరాబాద్, ఇంకా వరంగల్, ఖమ్మం అది కాక వట్టి. అట్లా ఐమాక్స్, దస్బల్లా హోటల్, జలవిహార్ ఇవన్నీ మీద కేసులు వేసి బయట తీసినాయి. ఇవన్నీ మన కిరాయిలకు ఉన్నాయి. యాత్రి నివాసు కిరాయిలు వసూలు చేయ, అవి ఒక 1000 కోట్లు. ఇప్పటికే ముట్టుకోలేదు. అంటే వీళ్ళంతా కిందికి మామూలు తీసుకొని నడిపించుకోమని చెప్తారు వాళ్ళు. అంటే ఎక్కడైతే మనది ఇయాల్టి కూడా బ్రదర్, ఇయాల్టి కూడా అప్పులు నీకు నో టైంలో తెరిపోతాయి. సిన్సియారిటీ ఉంటే వీళ్ళు అప్పులు తెరవద్దు, వచ్చినట్టు లోపటేసుకోవాలంటే ఏం చేయాలి? ఇలా వ్యాపారం నడుస్తుంది అంతే. ఎట్లా మరి ఈ తెలంగాణకి దుస్థితి రావడానికి కారణం ఎవరు అంటారు? తెలంగాణ తెచ్చుకున్నాము అంతే. ఇక ఈ దృష్టికి మేధావులు నంబర్ 1 వీళ్ళను కోదన్ రామరెడ్డి. అర్థమైందా? 2 మల్లెపల్లి లక్ష్మయ్య. ఈ మేధావి సంఘాలు ఉన్నాయి కదా, ఈ సంఘాలన్నీ కలిసి ఈరోజు తెలంగాణ అసలు నెక్స్ట్ తెలంగాణ ఏం చేయబోతాము. యాక్చువల్గా ఉస్మానియా యూనివర్సిటీ, జేఎస్సీ తెలంగాణ ఉద్యమం కోసం లేచింది. అది రాజకీయ పార్టీగా మారితే చరిత్ర వేరే ఉండేది.
రాజకీయ పార్టీ కాకపోవడం, ఉమ్, ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం వీళ్ళందరూ మేయా కృష్ణారెడ్డికి అనుసరణలో పనిచేయడం ఉమ్, రాష్ట్రం వెనుకబాటు తరానికి ఈరోజు ఉమ్. పెద్ద మూల కారణం. కానీ నిరుద్యోగులను ఇప్పుడు ఉద్దేశిస్తూ చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు మనం మాట్లాడటం చూసినాం. వాళ్ళకు తిన్నది అరక్క చేస్తున్నారు, లేదంటే ఒళ్ళు బలిసి చేస్తున్నారు, లేదంటే ఇతర నాయకులు ప్రతిపక్ష నాయకులు ఇచ్చే చిల్లర మల్లరకు ఆశపడి చేస్తున్నారు. మీ విషయంలోనే ముఖ్యమంత్రి గారు స్వయంగా మాట్లాడారు. కేటీఆర్ ఇంత కొంత పైసలు పంపిస్తున్నాడు కాబట్టి చేస్తున్నాడు, ఆయనకి ఏం అవసరం అని చెప్పి కూడా మాట్లాడారు కదా. వాడు ఎంత ఇచ్చిందంట మరి? నేను కేటీఆర్ మీద కొట్లాడినప్పుడు, సరే నీ మీద కొట్లాడినా నాకు కేటీఆర్ ఇచ్చిండు, సరే రా భయ్ కేటీఆర్ మీద కొట్లాడు, నువ్వు ఇచ్చినావరా? నువ్వేం కలం ఇచ్చినావా? కలంలో సిర ఇచ్చినావా? నువ్వేమి ఇచ్చినావరా? ఎందుకు జడ్సన్ అన్న ముఖ్యమంత్రి గారి పేరు చెప్పగానే ఒక పూనకం వచ్చినట్టు అట్లా ఇట్లా అరే తురైన ఏకవచనం వాడు నా పేరు చేస్తేనే వాడిని అట్నే అంట. ఓకే, అరే ఆడు దొంగ అనుకుంటే ఇప్పుడు పందిని తీసుకొచ్చి నువ్వు సింహాసనం మీద కొట్టి కూసబెట్టి దాన్ని పందిగారు రాజుగారు అని అంటావా? పందిని రాడు కూసబెట్టినావు అంటారు, గట్టినే అంటారు. దొంగ లెక్క చిల్లరగా మా పేరు ఏడబడతారు, దళితుడైన బక్క జడ్సన్ అంటే చెప్పుతో కొడతారు. అర్థమైందా? ఒక గవర్నమెంట్ మీద వితౌట్ సెక్యూరిటీ తల మీద సాగు పెట్టుకొని కొట్లాడినాం మేము. ఫ్యాక్ట్. అర్థమైందా? ఏం లేకుండా కియాటి కూడా నా ప్రాణానికి భరోసా లేకుండా కొట్లాడినా. అర్థమైందా? నా పేరు దళితుడైన బక్క చేసిన ఎట్లంటావు రా నువ్వు నన్ను? అర్థమైందా? మేము పైలవాన్ లెక్క బతికిన వాళ్ళం బ్రదర్, చిల్లర లెక్క బతకాలే ఏ రోజు కూడా. అర్థమైందా? వీళ్ళ లెక్క మొన్నదాకా చంద్రబాబు దగ్గర కాళ్ళు మొక్కిండు. ఆదోళకు రవీంద్రనాథ్ రెడ్డి అని గద్వాల ఎమ్మెల్యేలో ఏదో ఎమ్మెల్యే ఉండే మహబూబ్ నగర్ లో, రవీంద్రనాథ్ రెడ్డి బీజేపీ, ఆయన దగ్గర చెప్రాసి పని చేసిండు. అందరి ఇళ్ళ కాడ చెప్రాసి చేసి నువ్వు లీడర్ అయినావు.